74, 75 ఎన్ని శ్లోకాలు అండి? రెండు 76, 77 రెండు టుగెదర్ ఉన్నాయి. రెండు శ్లోకాలు టుగెదర్ మొత్తం 76, 77. So we are doing 76, 77. Yeah. Okay. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayanam Namaskritya Naram Chaiva Narottamam Devim Saraswatim Vyasam Tato Jayam Budarayet. Nashtaprayeshu abhadreshu nityam bhagavata sevaya bhagavate uttama shloke bhaktir bhavati naistiki. Om Ajnanatimiraandhasya Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha. Shri Chaitanya Manobhishtam Stapitam Yena Bhutale Swayam Rupaha Kada Mahyam Dadati Swapadantikam. Vandeham Shri Guru Shri Padakamalam Shri Gurave Vaishnavam Cha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sahagana Lalita Shri Vishakhanvitamescha. He Krishna Karuna Sindho Dina Bandho Jagatpate गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतमध्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णव्याभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधाधर श्रीवासादि गौर भक्त वृंद। ओम हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ఇవాళ మనము శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కందంలో అధ్యాయం 29లో 76, 77 శ్లోకాలు చదవబోతున్నాము. యథా తృణజలూకేయం వాపయాత్మపయాతి చ నత్యజేన్మ్రియమాణోపి ప్రాగ్దేహాభిమతిం జనః యావదన్యం న విందేత వ్యవధానేన కర్మణాం మన ఏవ మనుష్యేంద్ర భూతానాం భవభావనం. గొంగలి పురుగు తానున్న ఆకును విడుచుటకు ముందు ఇంకొక ఆకును పట్టుకొనుచు ఒక ఆకు నుండి ఇంకొక ఆకుకు ప్రయాణించుచుండును. అదే విధముగా ప్రస్తుత దేహమును త్యజించుటకు ముందు జీవుడు గత కర్మానుసారముగా ఉన్నట్టి మరొక దేహమును గ్రహింపవలసి ఉండును. అన్ని రకములకు కోరికలకు మనసు భండారమై ఉండుటయే దానికి కారణము. లౌకిక కర్మ యందు అమితాసక్తుడైన మనిషి భౌతిక దేహం పట్ల గొప్ప ఆకర్షణను కలిగి ఉండును. మరణ సమయంలో కూడా అతడు ప్రస్తుత దేహంను గూర్చి మరియు దానికి చెందినట్టి బంధువులను గూర్చి ఆలోచించును. ఆ విధముగా అతడు పూర్తిగా దేహాత్మ భావనలోనే మునిగి ఉండును. అది ఎంత తీవ్రతరముగా నుండుననగా మరణ సమయమున ప్రస్తుత దేహమును త్యజించుటకు కూడా అతడు ఇష్టపడకుండును. మరణమాసన్నమైన వాడు దేహత్యాగమున ముందు కొన్ని రోజులు అపస్మారక స్థితిలో పడి ఉండుట కూడా కొన్ని మార్లు కనపడుచుండును. తాము లేనిదే దేశము సంఘము అస్తవ్యస్తమగునని తలచడి నామమాత్ర నాయకులు రాజకీయ నాయకుల విషయమున ఇది సర్వసామాన్యము. అదే మాయ అనబడును. రాజకీయ నాయకులు తమ పదవులను వీడుటకు ఇష్టపడరు. శత్రువుచే కాల్చి చంపబడినప్పుడో లేదా మరణం ఆపన్నమైనప్పుడో ఆ కార్యం జరుగుచుండును. జీవుడు వేరొక దేహమును పొందుటకు ఉన్నతతరమైన ఏర్పాట్లు చేయబడి ఉన్నవి. కానీ ప్రస్తుత దేహమునందు గల ఆకర్షణచే అతడు వేరొక దేహమునకు వెడలుటకు ఇష్టపడడు. అందువలన ప్రకృతి నియమములచే అతడు వేరొక దేహమును బలవంతంగా అంగీకరింపజేయబడును.
ప్రకృతే క్రియమాణాని గుణైకర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. మిథ్యాహంకారంచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణముల చే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. భగవద్గీత 3వ అధ్యాయంలో 22వ శ్లోకం. ప్రకృతి అతి ప్రబలమైనది. ప్రకృతి గుణములే బలవంతంగా జీవునికి మరొక దేహమును కలిగించును. జీవుడు ఉన్నత దేహం నుండి నీచ దేహమునకు పతనం చెందినప్పుడు ఆ నిర్బంధము ద్యోతకమగును. ప్రస్తుత దేహమున కుక్క వలె పంది వలె వర్తించువాడు తదుపరి జన్మలో నిక్కముగా అవే దేహములను పొందగలడు. ఒకడు ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి దేహంలో సుఖమును అనుభవించవచ్చును. కానీ తనకు నిర్బంధంగా కుక్క జన్మయో పంది జన్మయో లభించనున్నదని తెలిసినప్పుడు ప్రస్తుత దేహమును కుండుటకే అతను నిర్ణయించుకొనును. తత్కారణమున అతడు మరణమునకు ముందు పెక్కు దినములు అపస్మారక స్థితిలో ఉండును. మరణ సమయమున పలువురు రాజకీయ నాయకుల విషయంలో ఇది అనుభూతమైనది. సారాంశమేమనగా పరమ నియామకునిచే తదుపరి జన్మము నిర్ణయించబడియే ఉండును. అతడు జీవుడు ప్రస్తుత దేహమును త్యజించి నిర్జీవమగు దేహంలో అంతటా జీవుడు ప్రస్తుత దేహంను త్యజించి నిర్ణీతమగు దేహంలో ప్రవేశించును. కొన్ని మార్లు జీవుడు తన కోరికలు ఆలోచనలు ప్రస్తుత దేహమున తీరలేదని భావించుచుండును. తమ జీవన పరిస్థితి ఎడ అమితాసక్తులైన వారు పిశాచ రూపముననే నిలవవలసి వచ్చును. వారికి స్థూల దేహం లభింపదు. పిశాచ రూపం నందు కూడా వారు పొరుగు వారికి బంధువులకు కలతను కలిగించుచుండును. ఈ పరిస్థితికి మనస్సే ప్రధాన కారణము. మనస్సును అనుసరించే వివిధ దేహములు తయారగుచున్నవి. జీవుడు దానిని బలవంతంగా అంగీకరింపవలసి వచ్చుచున్నది. ఈ విషయమున భగవద్గీత యందు 8వ అధ్యాయంలో 6వ శ్లోకం నందు ఇట్లు ధృవపరపబడినది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహంను త్యజించినప్పుడు మనుజుడు ఏ భావంను స్మరించునో అదే భావంను అతడు నిశ్చయముగా పొందును. మనస్సునందు కుక్కగనో దేవతగనో భావన చేయువాడు తదుపరి జన్మమున ఆయా భావములను అనుసరించి జన్మనొసగబడును. దీనిని గూర్చి భగవద్గీత 13వ అధ్యాయంలో 22వ శ్లోకం నందు ఇట్లు వివరించుతున్నది. పురుష ప్రకృతిస్థో హి భుంచే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణ సంగోస్య వదన సద్యోని జన్మసు. భౌతిక ప్రకృతి యందు త్రిగుణములను అనుభవించు జీవుడు ఈ విధముగా జీవనమును సాగించును. భౌతిక ప్రకృతితో అతనికి గల సంగత్వమే దీనికి కారణము. ఆ విధముగా అతడు ఉత్తమ అధమ జన్మలను పొందుచుండును. గుణ సంపర్కమును అనుసరించి జీవుడు ఉన్నత దేహమునో నీచ దేహమునో పొందుచుండును. తమో గుణ సంపర్కముచే అతడు జంతు దేహమును లేదా నీచ మానవుని దేహమును పొందును. కానీ సత్వ రజోగుణముల సంపర్కమున అతడు తదనుగుణమైన జన్మను బడయును. ఈ విషయం కూడా భగవద్గీత 14వ అధ్యాయంలో 18వ శ్లోకం నందు ధృవపరచబడినది. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసాః జగన్యగుణ వృత్తిస్థా అధో గచ్చంతి తామసాః. సత్వగుణమునందున్న వారు క్రమముగా ఊర్ధ్వలోకమునకు ఉద్ధరించబడుతురు. రజోగుణమునందు ఉన్నవారు భూలోకమును నివసింతురు. హేయమైన తమో గుణమునందున్న వారు పరలోకములకు పతనం నరకలోకములకు పతనము చెందుదురు. జీవుడు ఈ సాంగత్యమును మూల కారణముకు మనస్సే కనుక మానవ సంగమునకు మా కృష్ణ చైతన్యోద్యమము హరినామ సంకీర్తనోద్యమము నిక్కముగా గొప్ప వరదానమే అయి ఉన్నది. ఏలైనగా భక్తి మార్గం ద్వారా శ్రీకృష్ణుడే ఎల్లప్పుడూ తలసమని అది ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ తలచమని అది ప్రతి ఒక్కరికి బోధించుచున్నది. ఆ ప్రకారము జీవితాంతమున మనుజుడు శ్రీకృష్ణుని సాంగత్యమును బడయగలడు. అదే నిత్య లీలా ప్రవిష్ట
గోలోక బృందావనమున పేజ్ సరిగ్గా బృందావనమున సూర్యోదయం అయినంతనే సూర్యుడే కాక ప్రపంచం నందలి సమస్తమును మనము గాంచగలము. ఈ విషయమున భగవద్గీత 7వ అధ్యాయంలో 1వ శ్లోకంలో ఎందలి 7వ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను. మయ్యా సక్తమనః పార్థ యోగం యుంజన్యదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓ పార్థ, మనస్సును నాయందే సంలగ్నం చేసి నా సంపూర్ణ భావనలో యోగము నభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహంగా నన్నెట్లు సమగ్రంగా ఎరుగగలవో ఇప్పుడు ఆలకింపుము. భక్తి భావన ఇతులగుటకై భక్తి యోగం నెలకొనినప్పుడు శ్రీకృష్ణునే కాక శ్రీకృష్ణునికి సంబంధించిన సమస్తమును మనం ఎరుగగలము. అనగా కృష్ణ భక్తి భావన ద్వారా మనము శ్రీకృష్ణుని మరియు మాన జగత్తునే కాక మన స్వరూపమును కూడా ఎరుగగలము. సమస్త విశ్వము దేవదేవుని చేతనే సృజింపబడి పోషింపబడి అంత్యమున లయింపబడి అతని ఎందే లీనమగునని భక్తి భావనలో మనకు అవగతం కాగలదు. మనము కూడా అతని అంశలమే. సమస్తము ఆ దేవదేవుని ఆధీనమునందే కలదు. కనుక శ్రీకృష్ణ భగవానునికి శరణాగతులమై అతని దివ్యమగు ప్రేమయుత సేవ యందు నెలకొనుటయే మన ఏకైక కర్తవ్యము. జయ కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ శైలజామాతాజీ. హరే కృష్ణ. Okay, it's a profound purport. Let us see. Brief prayers చేద్దాం. జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జస్ట్ 1 minute. Yeah, back. So, it's a beautiful purport. రూపాయల వారు ఈ సెక్షన్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటారు. బికాజ్ ఈ నాలెడ్జ్ అంతా ఆత్మ గురించి, ఆత్మ ట్రాన్స్మైగ్రేషన్, ఒక బాడీ నుంచి ఇంకో బాడీ నుంచి వెళ్ళడము, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కోర్ నాలెడ్జ్ ఆఫ్ భగవద్గీత. సో అందుకని రూపాయల వారు 5 శ్లోకాలు కోట్ చేశారు ఈ భాషలో, ఒక్క దాంట్లోనే. నిన్న శ్లోకాలు కూడా నిన్న పార్పట్లు కూడా చూసుంటారు మీరు ఆల్రెడీ. 3 శ్లోకాలు కోట్ చేశారు భగవద్గీత. ఫౌండేషన్ నాలెడ్జ్ అంటే మన భగవద్గీతలో. సో ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటి మనకి? ఓవరాల్ కాంటెక్స్ట్ ఏంటంటే తెచ్చిన భారీ నారదముని వాళ్ళిద్దరు సంవాదం మనం వింటున్నాం. నారదముని తెచ్చిన భారీ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నారు. ఏం క్వశ్చన్ అడిగారు అన్న, ప్రీవియస్ జన్మలో వేరే శరీరంలో ఉన్నాను, అప్పుడు వేరే శరీరంలో చేసిన కర్మలు మళ్ళీ ఇప్పుడు వేరే శరీరం ఉంది కదా, ఎట్లా అనుభవిస్తున్నాను అని అడిగారు. కర్మ యొక్క రియాక్షన్స్ ఎట్లా అనుభవిస్తున్నాను అని. దానికి నారదముని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే ఈ టెక్నాలజీ ఎక్స్ప్లెయిన్ చేశారు, ట్రాన్స్మైగ్రేషన్ టెక్నాలజీ ఎట్లా. సో ప్రీవియస్ జన్మలో నువ్వు ఆత్మవి, ఇప్పుడు కూడా ఆత్మవి. ఆ ఆత్మకి 2 శరీరాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరం, సటిల్ బాడీ, అంటే మనస్సు, బుద్ధి, అహంకారం ఉంది. దానిపైన స్థూల శరీరం, మనకు కనబడే శరీరం ఉంది. అది పంచభూతాలతో ఉంటుంది. సో అట్లా ఉన్నాము. నెక్స్ట్ మనసులో అప్పుడు ప్రీవియస్ జన్మలో ఏవైతే కోరికలు ఉన్నాయో, ఏవైతే కార్యాలు చేశామో దాన్ని బట్టి మనసులో కొన్ని ఇంప్రెషన్స్ పడతాయి, మెమరీస్ ఉంటాయి. ఆ మెమరీస్ 2 టైపులు ఉంటాయి. ఒకటేమో కోరికలు, ఇంకోటేమో ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు.
ఈ రెండు మన మనసులో స్టోర్ చేసి ఉంటాయి. సో ఎప్పుడైతే మృత్యు మృత్యు వస్తుందో, డెత్ వస్తుందో, అప్పుడు ఆ ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో పాటు ఏమున్నాయి? సూక్ష్మ శరీరంలో మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఆ మనసులో ఏమున్నాయి? కోరికలు ఉన్నాయి, తర్వాత అనుభవాలు ఉన్నాయి. వాటితో పాటు నెక్స్ట్ బాడీకి వస్తుంది. సో అట్లా అది అందుకని సేమ్ మళ్ళీ ఆ శరీరం మారిపోయినా కూడా ఆ ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో అనుభవిస్తుంది ఆ రియాక్షన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్లాగే ఈ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ మనసు ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, నెక్స్ట్ బాడీ రావడానికి మనసు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ సెక్షన్లో. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నిన్నటి శ్లోకాల్లో 55వ శ్లోకంలో యా మనసులో ఉండే కోరికల్ని బట్టి నెక్స్ట్ లైఫ్లో డిఫరెంట్ బాడీస్ వస్తాయి, దాన్ని బట్టి ఎంజాయ్ చేస్తారు, కొంచెం సఫర్ చేస్తారు. అది నిన్నటి శ్లోకం చెప్పారు. సో ఇవాళ శ్లోకంలో దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ అండి బొద్దింక అంటారు అనుకోండి తెలుగులో. సో సో ఈ క్యాటర్పిల్లర్కి ఏంటి ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నారు శాస్త్రంలో? బేసికలీ ఒక చెట్టు మీద ఉంది అనుకో క్యాటర్పిల్లర్, ఒక ఆకు మీద ఉంది. చెట్టుకి చాలా ఆకులు ఉంటాయి కదా, ఒక ఆకు మీద ఉంది, నెక్స్ట్ ఆకుకి వెళ్ళాలి క్యాటర్పిల్లర్. సో అప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇట్లా జంప్ చేసి వెళ్దామని అనుకోదు అనమాట. అంటే జంప్ చేయడం అంటే ఏమవుతుంది? ప్రీవియస్ ఆకుని వదిలేయాలి. ఫస్ట్ ఆకుని వదిలేసి తర్వాత న్యూ లీఫ్కి వెళ్ళాలి, న్యూ ఆకుకి వెళ్ళాలి. అట్లా కాకుండా ఫస్ట్ న్యూ న్యూ డెస్టినేషన్, కొత్త ఆకుకి మీద ఫస్ట్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, తర్వాత పాత ఆకు నుంచి వదిలేస్తుంది అనమాట కాంటాక్ట్. సో ఈ ఎగ్జాంపుల్ వల్ల ఏం చెప్తున్నారంటే మనం కూడా జీవులు కూడా ఎలా ఉంటామంటే మనం మన ఆలోచనలు బట్టి, మన కోరికలను బట్టి ఆల్రెడీ ప్రకృతి మనకి నెక్స్ట్ బాడీ డిసైడ్ చేస్తుంది, నెక్స్ట్ శరీరం డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ అయిన తర్వాత అప్పుడు దాకా ఈ బాడీతో అటాచ్మెంట్ వల్ల ఈ బాడీని వదలడానికి రెడీగా లేవన్నమాట. మనం ఎప్పుడైతే ప్రకృతి ఫోర్స్ చేస్తుందో మనం నెక్స్ట్ బాడీలోకి వెళ్ళాలి, అప్పుడు ఈ బాడీని వదిలేస్తున్నామని చెప్తున్నాను. దీనికి ప్రభుపాల్ వారు బ్యూటిఫుల్గా వివరిస్తున్నారు భాషల్లో. సో ప్రిన్సిపల్ చెప్తాను, మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం. ప్రిన్సిపల్ ప్రభుపాల్ వారు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? బేసికల్లీ మనం ఇప్పుడు ఈ ఒక సూక్ష్మ శరీరంలో, ఈ గ్రాస్ బాడీలో, ఈ స్థూల శరీరంలో ఉన్నాం మనం ఇప్పుడు. అయితే మనము నేనే ఈ శరీరం అనుకుని మనం అటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నాం శరీరంతో. శరీరంతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అది మళ్ళీ అడిషనల్ ఎలిమెంట్స్ ఏంటి? శరీరంకి రిలేటెడ్ అయ్యే థింగ్స్ మీద, శరీరంకి రిలేటెడ్ అయిన పీపుల్ మీద కూడా అటాచ్మెంట్ ఉంటుంది అన్నమాట మనకి. సో దానివల్ల మనం అంటే ఇదంతా బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ అనమాట. అంటే నేను ఆత్మని ఆ సిచ్యుయేషన్, ఆ రియలైజేషన్ తోటి యాక్ట్ చేయట్లేదు నేను లైఫ్లో. నేను ఈ శరీరాన్ని అర్థం, ఆ అండర్స్టాండింగ్ తోటి లైఫ్ అంతా నడుస్తుంది అనమాట. లైఫ్ అంతా నడవడం అంటే ఆలోచనలు అట్లనే ఉన్నాయి, తర్వాత యాక్షన్స్ కూడా అట్లనే ఉన్నాయి అనమాట. సో ఎప్పుడైతే నేను శరీరం అనుకుంటానో, శరీరంకి రిలేటెడ్ థింగ్స్ అన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో అది ఏమైనా వస్తువులు ఏమైనా కూడా నాకు లైఫ్ పోయినంత బాధ ఉంటుంది అనమాట. అట్లాగే ఏమైనా రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లైఫ్ పోయినంత బాధ ఉంటుంది అనమాట. అది శరీరంతో అటాచ్మెంట్ వల్ల అనమాట. అట్లాగే ఈ అటాచ్మెంట్ వల్ల ఏమవుతుంది మనకి? ఫర్ ఎగ్జాంపుల్ ప్రభుపాల్ వారు పర్పోర్ట్లు రాస్తున్నారు. 2 థింగ్స్. ఒకటేమో మనకి పొజిషన్ వచ్చింది అనుకో, పొలిటీషియన్స్కి ఏంటి, రాజకీయ నాయకులకి పొజిషన్ వస్తుంది, ఆ పొజిషన్ని తొందరగా వదలరు వాళ్ళు. అట్లాగే కొంతమంది లీడర్షిప్ పొజిషన్ వచ్చినా కూడా తొందరగా వదలరు. ఎందుకు? జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే, ఓ నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను, నేను లేకపోతే ఏం నడవదు అనుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్ ఏమనుకుంటారు? నేను నేను కంట్రీ లెవెల్లో పొలిటీషియన్ ఉన్నాను అనుకో, నేను లేకపోతే ఈ
కంట్రీ అంతా రూల్ కాకడానికి కష్టమైపోతుంది అని అనుకుంటారు అనమాట. అట్లాగే మనకి స్మాలర్ లెవెల్‌లో మనం ఏమనుకుంటామంటే, నేను లేకపోతే మా ఆఫీస్‌లో టీమ్ పని చేయలేరు. ఎందుకంటే నాకు స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి. నేను స్పెషల్ వర్క్ చేస్తున్నాను. ఎవరు చేయలేరు నా వర్క్. ఎవరికీ తెలవదు కూడా ఎట్లా చేయాలో. అందుకని నడవదు. అన్నీ ఆగిపోతాయి అని అనుకుంటాం అనమాట. అట్లాగే ఇంట్లో కూడా నేను లేకపోతే ఆహ్, మా వైఫ్ బతకలేదు. నేను లేకపోతే మా హస్బెండ్ బతకలేరు. అట్లా అనుకుంటామన్నమాట. ఏంటంటే మనం చేసే పనులకి ఎంతో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అన్నమాట మనకి. ఇంపార్టెన్స్ ఇచ్చి అది ఇండిస్పెన్సిబుల్ అనుకుంటాం అన్నమాట. కానీ మనం అబ్జర్వ్ చేస్తే మన ఎన్విరాన్మెంట్‌లో అబ్జర్వ్ చేస్తే ఎవరో చాలా ఎక్స్‌పర్ట్ ఉన్నోళ్ళు మన ఆఫీస్‌లో. ఆయన చాలా పనులు చేసేవాళ్ళు. కానీ సడెన్‌గా ఆయనను తీసారో లేకపోతే రిటైర్ అయిపోయారో కానీ పనులన్నీ ఆగిపోవు. కాకపోతే స్లో అవుతాయి. ఆయన 1 మినిట్‌లో చేసే పనులు కొంతమంది 1 డేలో చేస్తారేమో. అట్లా స్లో అవ్వచ్చు. లేకపోతే కొన్ని పనులు ఇంక చేయకూడదు అని డిసైడ్ చేసుకొని ఉండొచ్చు. కొన్ని పనులు ముగ్గురు కలిసి చేస్తారు ఒకళ్ళని బట్టి. కానీ ఆయన ఎళ్ళినందువల్ల ఏమి లోటు కాదు. అది గ్రహించొచ్చు మనం అట్లాగే అబ్జర్వ్ చేస్తే మనం. సిమిలర్‌లీ మనం అనుకుంటాం నేను లేకపోతే మా వైఫ్ ఎట్లా బతుకుతారు? పిల్లలు ఎట్లా బతుకుతారు? నేను లేకపోతే మా హస్బెండ్ ఎట్లా బతుకుతారు? మా పిల్లలు ఎట్లా బతుకుతారు అనుకుంటాం. సో, మనం లోకంలో అబ్జర్వ్ చేస్తే కొంతమందికి హస్బెండ్ తొందరగా పోతారు. కొంతమందికి వైఫ్ తొందరగా పోతారు. సో, వాళ్ళ సిట్యుయేషన్‌లో డెఫినైట్‌లీ ఇది డివాస్టేటింగ్ సిట్యుయేషన్. ఒక ఫ్యామిలీలో ఎవరైనా ఒకళ్ళు లేకపోయినా కూడా పెద్ద ఇంపాక్టే. కానీ స్టిల్ లైఫ్ గడిచిపోతుంది ఎట్లో గట్ల. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ ఇంతకుముందులాగా ఉండలేదు ఫర్ ష్యూర్. కానీ లైఫ్ అయితే గడిచిపోతుంది అట్లో గట్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ పోయారన్నమాట. హస్బెండ్ ఏదో రోగం వచ్చి క్యాన్సర్ వచ్చి పోయారన్నమాట. సో, అందరూ అనుకున్నారు వాళ్ళ వైఫ్ ఎట్లా బతుకుతుంది? పిల్లలు ఎట్లా పెరుగుతారు అని. కానీ ఏమైంది? వాళ్ళ వైఫ్‌కి ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్‌కి ఇంకో జాబ్ చూపించారు. తర్వాత పిల్లలు మంచిగా చదువుకున్నారు. వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. సో, 10 ఇయర్స్ డౌన్ ద లైన్ చూస్తే వాళ్ళందరి లైఫ్ నడిచిపోతుంది. అప్పుడేమనుకున్నాము, అయ్యో! ఈ హస్బెండ్ పోయినందువల్ల, ఈ నాన్నగారు పోయినందువల్ల ఫ్యామిలీ అసలు ఏమీ లేకుండా ఎలా ఉంటుందని అనుకున్నాం. ఇవన్నీ ఎలా పాసిబులు? బికాజ్ యాక్చువల్ మెయింటైనర్ మనకి భగవంతుడు కాబట్టి. భగవంతుడు మనల్ని ఎలాగోలా మెయింటైన్ చేస్తాడు. కాకపోతే సేమ్ లగ్జరీ స్టేటసు, సేమ్ కంఫర్టబుల్ లివింగు, ఎగ్జాక్ట్ సిట్యుయేషన్ ఉండకపోవచ్చు. కానీ లివింగ్ అయితే కంటిన్యూ అవుతుందనమాట. ఈ ఇది మనం అబ్జర్వ్ చేస్తే మనం రియలైజ్ చేసుకోవచ్చనమాట. అప్పుడు మనకి నేను నేను ఇండిస్పెన్సిబుల్. నేను ఎంతో గొప్పవాడిని అని ఆ ప్రౌడ్‌నెస్సు, ఆ గర్వం అవేమి రావన్నమాట. ఒక డైరెక్షన్‌లో. ఇంకో డైరెక్షన్‌లో ఏమో ఓవర్ యాంక్సైటీ తోటి ఓవర్‌లీ అటాచ్‌మెంట్ కూడా డెవలప్ అవ్వదన్నమాట. ఎందుకంటే నేను లేకపోయినా కూడా భగవంతుడు చూసుకుంటారు అన్ని పనులు అని అర్థం చేసుకోవాలి. సో, నౌ ఇది లేజినెస్‌కి, కాంప్లెక్సెన్సీకి రెసిపీ కాదు నేను చెప్పేది. ఇదేంటంటే ఓన్లీ రియాలిటీ అన్నమాట. రియాలిటీ ఏంటంటే మనకొచ్చే అందరం ఏది చేసే ఎబిలిటీ ఆలోచనా శక్తి లేకపోతే పనులు చేసే శక్తి ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవి మనకి. అందుకని మనం చేయగలుగుతున్నాం అర్థం చేసుకోవాలి. సో, ఒకవేళ మనం పోయినా కూడా భగవంతుడు వేరే వాళ్ళకి ఆలోచన శక్తి ఇస్తారు. చేసే శక్తి ఇస్తారన్నమాట. ఎప్పుడైతే అట్లా అర్థం చేసుకున్నామో మనం గర్వపడము. మనం ఒక రైట్ ప్లేస్‌లో ఉంటాము. తర్వాత ఎక్కువ అటాచ్‌మెంట్ లేకుండా మనం లైఫ్‌కి నడవచ్చనమాట. ఇంకొక ప్రిన్సిపల్ చెప్తున్నాడు ప్రభుపాల్ గారు ఇక్కడ భాష్యంలో. చనిపోయే టైంలో గూడా ఇంకా చనిపోకూడదు అనుకుంటారన్నమాట కొంతమంది. ఏంటి? ఓవర్ అటాచ్‌మెంట్ ఉందనుకో. సో, ఇది ఆహ్, మా సో, వాళ్ళేమనుకుంటారంటే ఆ శరీరం యాక్చువల్‌గా ఆత్మకి శరీరం నుంచి వదిలేసి నెక్స్ట్ శరీరంకెళ్ళాలి రెడీగా. కానీ ఆ అటాచ్‌మెంట్ వల్ల వెళ్ళలేరన్నమాట. అటాచ్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నేను లేకపోతే మా ఫ్యామిలీ ఎట్లా నడుస్తారనేసి. సో, మనకి అట్లా కాకుండా భక్తులు ఏం చేస్తారంటే జీవితంలో ఉన్నప్పుడు మంచిగా ప్రిపేర్ చేస్తారన్నమాట. ఏంటి? ఫ్యామిలీకి గూడా. ఫర్ ఎగ్జాంపుల్
మనందరం మన బ్యాంక్ అకౌంట్స్లో జాయింట్ అకౌంట్ పెట్టుకోవచ్చు, వైఫ్కి హస్బెండ్కి ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత బెనిఫిషరీస్ ప్రతి బ్యాంక్ అకౌంట్కి, ప్రతి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్కి, స్టాక్ ఏమైనా ఇన్వెస్టింగ్ ట్రేడింగ్ చేస్తున్నా కూడా దాని అకౌంట్కి అన్నిటికీ జాయింట్ అకౌంట్లు పెట్టుకోవచ్చు. తర్వాత బెనిఫిషరీస్ పెట్టుకోవచ్చు, నామినీస్ అంటారు, అవన్నీ పెట్టుకోవాలన్నమాట. స్లైట్ డిఫరెన్స్ ఉంది. నేను ఫైనాన్షియల్గా ఎక్స్పర్ట్ కాదు, నామినీకి బెనిఫిషరీకి స్లైట్ డిఫరెన్స్ ఉందన్నమాట. బట్ ఎసెన్షియల్లీ మనం పోయినా కూడా మన ఫ్యామిలీకి ఏం కష్టాలు లేకుండా వాళ్ళు యాక్సెస్ చేయగలరన్నమాట ఫండ్స్. అట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది ఫైనాన్షియల్ అడ్వైజర్ తోటి మాట్లాడితే వాళ్ళకి హెల్ప్ చేస్తారు మనకి. నెంబర్ 1. నెంబర్ 2, మన ఎండ్ ఆఫ్ లైఫ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. విల్లు, ట్రస్ట్, పవర్ ఆఫ్ అటర్నీ, హెల్త్ కేర్ పవర్ ఆఫ్ అటర్నీ, అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. నేను కూడా ఇంకా వర్క్ చేయాలి, బట్ అవన్నీ బతుకున్నప్పుడు అవన్నీ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీకి కోర్టు చుట్టూ తిరగని అవసరం లేదు. ఇక్కడ యూఎస్లో ఏమైపోతుందంటే మనం పోతే బై డిఫాల్ట్ మన ఫ్యామిలీ, మన వైఫ్కి, పిల్లలకి రాదు డబ్బులు, బై డిఫాల్ట్ గవర్నమెంట్కి వెళ్తాయి. అప్పుడు మనం కోర్టుకి వెళ్ళి మనం అడుక్కోవాలి, నేను వాళ్ళ వైఫ్ని, నేను వాళ్ళ హస్బెండ్ని, నేను వాళ్ళ పిల్లల్ని నాకు ఇవ్వండి అని. ఆ కోర్టు ప్రొబేట్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అనమాట. అట్లా దీని కోర్టు ఫీజు అవుతాయి, అటర్నీ ఫీజు అవుతాయి, మళ్ళీ ప్రొబేట్ రిలేటెడ్ ఛార్జెస్ అవుతాయి. అట్లా చాలా లాస్ అవుతుంది మన ఫ్యామిలీ మెంబర్కి. కానీ మనం ఎప్పుడైతే ఈ డాక్యుమెంట్స్ అని ప్రిపేర్ చేస్తామో, విల్లు, ట్రస్ట్ అని, దాన్ని మనం పీస్ఫుల్గా ఉండొచ్చు. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా అప్పులు ఉన్నాయనుకో, మనకేంటి ఇప్పుడు ఇల్లు లోన్, చాలా మంది ఇల్లుకి లోన్ తీసుకుని కొనుక్కుంటారు. సో ఇల్లు లోన్ తీరలేదు అనుకో, అప్పు తీర్చాలంటే మరి ఫండ్స్ ఉండాలి కదా ఫ్యామిలీకి. దానికి మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ మనీ తోటి అట్లీస్ట్ సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ద మనీ ఉన్న అప్పు తీరడానికి, ఇల్లుకి, కారుకి ఉన్న లోన్స్ ఉంటాయి కదా, అవన్నీ తీర్చుకోవడానికి ఆప్షన్ క్రియేట్ చేయాలన్నమాట ఫ్యామిలీకి. అట్లా మనం ముందే బతుకున్నప్పుడు అవన్నీ ఆలోచించుకొని ప్లాన్ చేసుకోవాలి మనకి చేతనైనంత వరకు. తర్వాత కాన్ఫిడెన్స్లో ఉండాలి. ఏంటి, భగవంతుడు మిగిలినవన్నీ సమకూరుస్తాడు, నేను 100% అన్నీ చేయలేను, కానీ నేను బెస్ట్ చేశాను. ఆ కాన్ఫిడెన్స్తో ఉండి మనం పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. సో ముచ్చి వచ్చి శరీరం వదిలి వెళ్ళాల్సిన టైంలో మనం భక్తులు ఏం చేస్తారు, ఇంకా భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, నేను బెటర్ పొజిషన్కి వెళ్తాను, అదే నేను గోలకుందానికి వెళ్తాను, లేకపోతే మళ్ళీ భక్తిలో కంటిన్యూ అవ్వడానికి భగవంతుడు నాకు సిచ్యువేషన్ ఇస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తోటి హ్యాపీగా వెళ్తారన్నమాట. అంతేగాని ఈ ఓన్లీ ఓన్లీ గాలి తీర్చుకుంటూ, ఓన్లీ బ్రీతింగ్ చేస్తూ బతకాలని ఎక్కువ డివోటీస్ ఎక్కువ ఆశించరు అనమాట ఇట్లా. ఎందుకంటే మనం ఉన్న కొంచెం లైఫ్ కూడా మనం రైట్ కాన్షియస్నెస్తో బతకాలన్నమాట. అంటే మనం యాక్టివ్గా సర్వీస్ చేసేటట్టు ఉండాలన్నమాట. అట్లా కోరుకుంటారు డివోటీస్. ఈ బాడీలో ఆ సేవ చేసే అవకాశం లేదనుకో, ఇంకా ఒట్టిగా ఈ బాడీని పట్టుకొని వెళ్ళటం వేస్ట్. నెక్స్ట్ బాడీ, కొత్త బాడీ వస్తుంది, అందులో సేవ్ చేసుకోవచ్చు, అట్లా అనుకుంటారు అనమాట. సో అట్లా అది భక్తులు కాని వాళ్ళకి డిఫరెన్స్ అది అవుతుంది అనమాట. వేరే వాళ్ళకి ఏమో బాడీ అటాచ్మెంట్ వల్ల ఆ శరీరం వదలరు. వేరే భక్తులు అయితే ప్రిపేర్ చేస్తారు, ప్రాక్టికల్గా ఏమైతే చేయగలుగుతారో అది ప్రిపేర్ అవుతాం. తర్వాత ఫైనల్గా భగవంతుడు మీద కాన్ఫిడెన్స్ తోటి మనం నెక్స్ట్ జర్నీకి రెడీ అవుతాం అన్నమాట, ప్రిపేర్ అవుతాం అనమాట. సో అది ఎసెన్షియల్ ప్రిన్సిపల్ ఈ శ్లోకంలో మనం నేర్చుకోవాల్సింది. సో కానీ ఇట్లా ఈ సిచ్యుయేషన్లోకి రావాలంటే ఎట్లా, ఒకటేమో ఒకవైపు నుంచి ఏమో బాడీలీ అటాచ్మెంట్స్ ఉన్నాయి, అవి వీకెన్ అవ్వాలి మనకి. ఇంకోవైపు ఏమో భగవంతుడి మీద అటాచ్మెంట్ పెరగాలి, భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ పెరగాలి. సో ఈ రెండు ప్యారలల్గా వర్క్ చేయాలన్నమాట. ఈ రెండు ప్యారలల్గా ఎలా వర్క్ చేస్తాం మనం, ఎప్పుడైతే మనం సాధన చేస్తామో, మనం జపం చేసుకోవటము, మనం హియరింగ్ చేయటము, శాస్త్రం నుంచి, గురువుల నుంచి, సాధువుల నుంచి శాస్త్రం చదవటము, మన లైఫ్లో అప్లై చేస్తున్నామో, ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో అప్పుడు మనకు ఆ సాధన వల్ల స్ట్రెంగ్త్ వస్తుంది. ఇప్పుడు శాస్త్రం వల్ల మనకి భగవంతుడి మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాత మన లైఫ్లో భక్తి అప్లై చేస్తున్నాం అనుకో, మనం 2 ఏళ్ళ నుంచి భక్తిలో అప్లై చేస్తున్నాం అనుకో, మన లైఫ్ చేంజెస్ చూస్తాం, మనం కాన్షియస్నెస్ చేంజ్ చూస్తాం. దాన్ని బట్టి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. ఓ, భక్తిలో ముందుకు వెళ్తున్నాను నేను, ఓకే నేను ముందుకు వెళ్ళొచ్చు అని కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉంటుందో
ఎప్పుడైతే ఆ ఇన్స్పిరేషన్ కంటిన్యూ అవుతుందో మనం రెగ్యులర్గా శ్రవణం చేసినందువల్ల అప్పుడు మనం భక్తిలో ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు అనమాట, కాన్ఫిడెన్స్గా. మనకి రూపగోస్వామి వారు ఉపదేశామృతంలో చెప్తారు, ఉత్సాహాన్ నిశ్చయాత్ ధైర్యాత్. సో ఎప్పుడైతే మనకి కాన్ఫిడెన్స్ ఉందో అప్పుడు మనం డిటర్మినేషన్ తోటి, తర్వాత ఎంతూజియాజం తోటి ముందుకు వెళ్ళొచ్చు అనమాట భక్తిలో. సో కాన్ఫిడెన్స్ ముఖ్యం అనమాట మనకి. ఈ కాన్ఫిడెన్స్, ఎంతూజియాజం, డిటర్మినేషన్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం సాధన సేవ చేస్తామో అప్పుడు వాటితో పాటు భగవంతుడు అనుగ్రహం వల్ల మనకి ఈ కాన్ఫిడెన్స్, డిటర్మినేషన్, ఎంతూజియాజం పెరుగుతుందంట. ఎంతూజియాజంకి సమ్ ప్రాక్టికల్ థింగ్స్ ఏంటంటే, మనకి వేరే వాళ్ళు ఎవరైతే మనలాగా భక్తులు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారో ఉత్సాహంతో, వాళ్ళ అసోసియేషన్ వల్ల మనకి ఉత్సాహం మనకు కూడా పెరుగుతుంది, ఎంతూజియాజం పెరుగుతుంది. తర్వాత ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో మన సాధన సేవ, దెన్ మన ఉత్సాహం కూడా తక్కువైపోతుంది అనమాట. సో అట్లాగే మన శాస్త్రంలో ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రచినబరికి గురువు ఇన్స్ట్రక్షన్ వల్ల ఎంత ముందుకు వెళ్ళాడని అబ్జర్వ్ చేస్తున్నాం మనం. సో అప్పుడు కూడా మనకి గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ మీద వాల్యూ చేస్తాం అప్పుడు మనం కూడా. అప్పుడు ఇన్స్పిరేషన్ వస్తుందన్నమాట, గురువు గారి ఇన్స్ట్రక్షన్స్ మనం వాల్యూ చేయాలి, గురుగారు చెప్పినట్టు నడుచుకోవాలనేసి. అది ఇంకో ప్రిన్సిపల్. అట్లాగే ఈ భాషల్లో ప్రభుపాల్ వారు మోడ్ ఆఫ్ గుడ్నెస్, 3 మోడ్స్ గురించి చెప్తున్నారు. జనరల్గా ఏమవుతుందంటే, ఇది నెక్స్ట్ వర్స్, మండే వర్స్లో కూడా మీరు డీటెయిల్స్ వింటారు. బేసికలీ త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల, సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఇట్లా ఎంజాయ్ చేయాలి, ఇట్లా సఫరింగ్ చేయకూడదు అని ఆలోచిస్తుంటాం అనమాట. సో దానివల్ల మన మెటీరియల్ యాక్టివిటీలో జన్మ మృత్యు జరా వ్యాధి సైకిల్లో కంటిన్యూ అవుతూ ఉంటాం అనమాట మనం. సో దీని సైకిల్ నుంచి బయటికి రావాలంటే భగవంతుడికి భక్తి మార్గంలో ఉంటే, భగవంతుడి సేవలో, అప్పుడు భగవంతుడి అనుగ్రహం వల్ల మనం ఆ త్రిగుణాల ఇన్ఫ్లుయెన్స్ మీదకి దూరంగా ఉండొచ్చు అనమాట. మనం దూరంగా ఉండి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. దీనికి ప్రభుపాల్ వారు భగవద్గీత శ్లోకాలు కోట్ చేశారు కదా ఇక్కడ. సో లెట్ మీ గో టు వన్ ఆఫ్ దమ్. Yeah, 8.6. యం వాపి స్మరణ్ భావం త్యజతి అంతే కలేవరం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఇన్ వన్ సెన్స్ ఈ చాప్టర్లో ప్రభువులు వారు చెప్తారు 8వ అధ్యాయంలో, వన్ సెన్స్ మన లైఫ్ అంతా ప్రిపరేషన్ అనమాట. ఈ మృత్యు కోసం ప్రిపరేషన్. మృత్యు ఏమో ఎగ్జామ్ లాగా అనమాట, పరీక్ష లాగా మనకి. సో లైఫ్ ప్రిపరేషన్, మృత్యు ఏమో ఎగ్జామ్. ఎగ్జామ్లో ఏమవుతుంది, ఏం చేయాలి అప్పటికి? ఎగ్జామ్లో మృత్యు వచ్చినప్పుడు మనం భగవంతుని తలుచుకోవాలి. భగవంతుని నామం చెప్పాలి చేయాలని లేదు, భగవంతుని నామం వినాలని లేదు, భగవంతుని తలుచుకోవాలని చెప్పారు. అది ఇంపార్టెంట్. స్మరణం చేసుకోవాలన్నమాట, అది ఇంపార్టెంట్. సో ఆ స్మరణం రావాలంటే అప్పుడు మనం లైఫ్లో ఇప్పుడు శ్రవణము, కీర్తనము చేస్తే అప్పుడు స్మరణం ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయాలి స్మరణం. సో అంటే మనం ఎట్లా శ్రవణం, కీర్తన ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం లైఫ్లో? మనం ఎవ్రీడే సమ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ చాంట్ చేస్తున్నాం ఎవ్రీడే. అట్లాగే ఎవ్రీడే మనం భగవద్గీత, శ్రీమద్ భాగవతం వినటము, చదవటము చేస్తుంటాం. సో చేసిన తర్వాత ఎవ్రీడే గుర్తు చేసుకుంటాం, మన లైఫ్లో అప్లై చేసుకుంటాం. నేను ఇది ఎందుకు చేయాలి లైఫ్లో అని ఆబ్జెక్టివ్ క్లియర్గా ఉండాలన్నమాట మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కొంతమంది చదివి ఉంటారు, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. అందులో ఆ బుక్లో స్టీవెన్ కోవే అనుకుంటున్నాను ఆధార్ పేరు. సో అందులో ఫస్ట్ చాప్టర్, ఐ థింక్ ద వే ఆ చాప్టర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, లైక్ ఇప్పుడు మనం 40 years అనుకో, 40 years 50 years తర్వాత 30 years డౌన్ ద లైన్, 30 years డౌన్ ద లైన్ నేను చనిపోయాను, ఇమాజిన్ చేసుకోండి, కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి అని చెప్తారన్నమాట ఆ ఆధార్. సో దాని ప్రిన్సిపల్, సిమిలర్ ప్రిన్సిపల్ స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ కూడా చెప్పారన్నమాట. స్వయం భగవాన్ కేశవ్ మహారాజ్ ఏం చెప్తారంటే, లెట్ us say 30 years 40 years 50 years మీరు యంగ్గా ఉంటే, సో దెన్ అప్పుడు
మృత్యు వచ్చింది, నేను చనిపోయాను, ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయాను. సో అప్పుడు నా శరీరం అక్కడ ఉంది, నేనైతే లేను ఆ బాడీలో. ఆ టైంలో అందరూ వచ్చారు, అందరూ వచ్చి అసెంబ్లీ అయ్యారు. అసెంబ్లీ అయ్యి జనరల్గా యూలజీ చెప్తారు కదా, ఆయన ఆయన అలాంటి వాడు, ఆయన అలా చేసేవాళ్ళు, ఆయన ఇలాంటి పనులు చేశారు, ఇలాంటి మంచి పనులు చేశారు అని చెప్తుంటారు కదా. సో అది అప్పుడు ఈ ఎక్సర్సైజ్ స్వయంభవం కేశవ మహారాజ్ ఇస్తారంట. ఏం చెప్తారంటే, ఆలోచించండి, ఇప్పుడు అప్పుడు ఎవరు వస్తారు మనకి, అట్లా మాట్లాడటానికి ఎవరు వస్తారు? జనరల్గా మెటీరియల్గా ఏమనుకుంటారు, ఎవరైనా వచ్చి మన గురించి గొప్పలు చెప్పాలి అని సాటిస్ఫై అవుతారు జనరల్గా మెటీరియల్గా. ఇది భక్తి కాన్షియస్నెస్లో స్వయం భగవాన్ కేశవ మహారాజ్ ఎట్లా చెప్తారంటే, బేసికలీ ఎవరు వస్తారు ఆ టైంలో? ఎవరు రారా, వీడెందుకు నాకు పనికిరాదని వదిలేస్తారా, లేకపోతే ఎవరైనా వస్తారా? ఫస్ట్ నెంబర్ 1 ఎవరు వస్తారు. నెంబర్ 2 వాళ్ళు ఏం చెప్తారు నా గురించి, ఏంటి దాని గురించి ఏమేమి చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన గురించి వాళ్ళకి నచ్చింది ఏంటి, మన క్వాలిటీస్లో వాళ్ళకి నచ్చింది ఏంటి అని ఏం చెప్తారు, నెంబర్ 1. నెంబర్ 2 వాళ్ళ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వాళ్ళ ఉద్దేశంలో. సెకండ్. థర్డ్ థింగ్ ఏమో, వాళ్ళు వరల్డ్కి ఎట్లా హెల్ప్ చేశారు అని 3 విషయాల్లో, 3 బ్రాడ్ కేటగిరీలో వాళ్ళు ఏం చెప్పాలి అని ఆలోచించుకోవచ్చు అనడం. ఇప్పుడు ఏం చెప్తారు ఇప్పుడు బట్టి అని ఒకటి, ఇంకోటేమో వాళ్ళు ఏం చెప్పాలి అని ఆలోచించు. వాళ్ళు ఏం చెప్పాలి అంటే మనం అది చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి క్వాలిటీస్ ఉన్నాయనుకో, దెన్ వాళ్ళు ఆ మంచి క్వాలిటీస్ గురించి వివరిస్తారు. అప్పుడు ఏమవుతుంది, నాకు మంచి క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ పెరుగుతుంది కదా. సో నెంబర్ 1. నెంబర్ 2, ఏదైనా అచీవ్మెంట్ చేస్తేనే వాళ్ళు చెప్తారు కదా, సో ఏం అచీవ్మెంట్ చేయాలని చూసుకోవాలి. ఇప్పుడు నెంబర్ 3, ఏం సేవ చేసాం మన వరల్డ్కి అని ఆలోచించాలి. కానీ ఇది మెటీరియల్ ప్లాట్ఫామ్కి భక్తి ప్లాట్ఫామ్కి డిఫరెన్స్ ఏంటి? ఈ 3 క్వశ్చన్స్కి. భక్తి ప్లాట్ఫామ్కి ఏంటంటే, మనము వేరే వాళ్ళు చెప్పడం కోసమే చేయట్లేదు మనది. మనం క్వాలిటీస్ డెవలప్ చేసుకోవడం కూడా, లేకపోతే సేవ చేయడానికి కూడా, ఏదైనా భక్తిలో అకంప్లిష్మెంట్ చేయడం కోసం కూడా, ఇవన్నీ మనం భగవంతుని ప్లీజ్ చేయడానికి చేస్తున్నాం. అది భక్తి ప్రిన్సిపల్ అనమాట. ఎప్పుడైతే మనం అది చేస్తున్నామో, దెన్ న్యాచురల్లీ మన ఎండ్ రిజల్ట్, లైఫ్లో ప్రోగ్రెస్ డెఫినెట్లీ అకంప్లిష్ చేస్తాం ఎప్పుడైతే మనం భగవంతుని ఫోకస్ చేసుకుంటాం. ఆ ఫోకస్ ఎప్పుడు వస్తుంది, మనం క్లారిఫై చేసుకోవడానికి మన లైఫ్ గోల్ ఏంటి. లైఫ్ గోల్ ఏంటి మనం క్లారిఫై చేసుకోవాలి. లైఫ్ గోల్ ఏంటంటే, భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి, నేను భక్తి మార్గంలో భగవంతుడి సేవలో ఉండాలి, అది మన లైఫ్ గోల్ అనమాట. ఎప్పుడైతే మనం ఎవ్రీడే మన లైఫ్ గోల్ గుర్తుంచుకుంటామో, దెన్ ఏం చేస్తామంటే మన లైఫ్లో ఆ రోజు యాక్టివిటీస్ ఆ గోల్కి అనుకూలంగా చేసుకుంటాం అనమాట. ఎప్పుడైతే అది అవుట్ ఆఫ్ ద విండో వెళ్ళిపోయిందో, అవుట్ ఆఫ్ ద మైండ్, అవుట్ ఆఫ్ సైట్, ఎప్పుడైతే గోల్ పక్కన వెళ్ళిపోయిందో, దెన్ మనం ఏది మనకు లైఫ్లో ఏది వస్తే అది చేస్తుంటాం అన్నమాట, ఇంకంతే. సో అందుకని మన గోల్ క్లియర్గా గుర్తుంచుకోవాలి. గోల్ క్లియర్ గుర్తుంచుకొని మనం ప్రాక్టికల్ స్టెప్స్ చేయాలన్నమాట ఎవ్రీడే టువర్డ్స్ దట్ గోల్. ఎప్పుడైతే అప్పుడు చేస్తామో న్యాచురల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ మనం టెస్ట్ పాస్ అయిపోతాం అన్నమాట. సో దీనివల్ల మనం బేసికలీ ఎప్పుడైతే మన ఫోకస్ క్లియర్గా ఉందో గోల్ మీద, అప్పుడు మనము సెన్స్ గ్రాటిఫికేషన్, అట్రాక్షన్స్, ఎంజాయ్మెంట్ కోసము డిస్ట్రాక్ట్ అవ్వము. లేకపోతే ఈ కష్టాలు ఎట్లా ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలని అట్లా కూడా డిస్ట్రాక్ట్ అవ్వము అన్నమాట. మనం ఫోకస్ ఉంటాం గోల్కి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇట్స్ ఓకే, చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ ఐ డోంట్ కేర్ మచ్, లైక్ దట్. మనం ఫోకస్డ్గా భగవంతుడి వైపు వెళ్ళొచ్చు అనమాట. సో ప్రభుపాల్ వారు ఈ భారతం లాస్ట్లో ఎట్లా ఏం చేస్తున్నారంటే, మన మనసు కృష్ణ కాన్షియస్నెస్లో అబ్జర్వ్ అయి ఉంటే అది గ్రేటెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని చెప్తున్నారు. సో మన మనసు ఎప్పుడు అట్లా ఎంగేజ్ అవ్వాలంటే, మనం ఏమి వింటున్నాము,
అనే దాని మీద రిటర్న్ ఉంటుంది. ఏం వింటున్నాము, ఏం చేస్తున్నాం దాన్ని బట్టి మన మనసు ఎంగేజ్ అయి ఉంటుంది అనమాట. సో అందుకని మనం శ్రవణము, మననము, నిధిధ్యాసనం అది మాట్లాడుకున్నాం కదా లాస్ట్ టైం. ఐ థింక్ బేసికలీ మనం విన్నది అర్థం చేసుకొని మన లైఫ్లో అప్లై చేసుకోవాలన్నమాట. అట్లా చేసుకుంటుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా గంటలు భక్తి గురించి వింటున్నాము, భక్తి గురించి అప్లై చేసుకుంటున్నాం అనుకో లైఫ్లో, దెన్ న్యాచురల్గా మనకి భగవంతుడు థాట్స్ వస్తాయి చనిపోయే టైంలో. లేదంటే నేను రోజంతా బాలీవుడ్ సినిమా మ్యూజిక్, బాలీవుడ్ సినిమా వీడియోస్ చూస్తున్నాను అనుకో, నేను చనిపోయేటప్పుడు న్యాచురల్గా మనకి ఎవరో ఒక హీరోనో హీరోయినో ఏదో ఒకటి గుర్తొస్తారు మనకి. కాబట్టి అందుకనే మనకి ఏమి ఇన్పుట్ ఇస్తున్నాం మన ఇంద్రియాలకి, ఐస్కి, నోస్కి, టంగ్కి, ఇయర్స్కి, అది అవి భక్తికి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంద్రియాలకి వెళ్ళే ఇన్పుట్ మన మనస్సుకు వెళ్తుంది. మనసు శ్రీ రాధేశ్యామ్ ప్రభు చెప్తారు, గిగో ప్రిన్సిపల్ అని చెప్తారు అనమాట. GIGO అంటే గార్బేజ్ ఇన్ గార్బేజ్ అవుట్, గుడ్ ఇన్ గుడ్ అవుట్. సో మన ఇంద్రియాల నుంచి గార్బేజ్ వెళ్తుంది అనుకో, అప్పుడు గార్బేజే వస్తుంది మన మనసులో. మన ఇండియాలో ఎప్పుడైతే గుడ్ వెళ్తుంది అనుకో, అప్పుడు గుడ్డే వస్తుంది, మంచిగా వస్తాయి అన్నమాట. అందుకనే మనం వాచ్ చేసుకోవాలన్నమాట మన ఇంద్రియాలతో ఏం చేస్తున్నాం మనం అని. సో దోస్ ఆర్ ద ఫ్యూ ప్రిన్సిపల్స్ మన మనసు ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి భక్తిలో క్లియర్గా అనేసి మనకి. కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా? ప్రభుజీ హరే కృష్ణ, దండవత్ ప్రభుపాదన్ గురు మహారాజ్. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు. ప్రభుజీ, ఇది మనం చనిపోయేటప్పుడు స్మరణం, కీర్తనం అంటే దేవుని తలుచుకోవాలని చెప్పారు కదా. అంటే ఇప్పుడు మనం తలుచుకోవడం అంటే మాట్లాడిన అవసరం లేదా? అంటే నోటితోటి చాంటింగ్ చేయని అవసరం లేదా? అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం మాట్లాడడానికి కుదరదంట. మనకి మృత్యు ఎలా ఉంటుంది అంటే చాలా పెయిన్ఫుల్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం మన నోట్లోంచి మాట రాదనమాట. గొంతులో అడ్డంలా ఉంటుందంట, కఫంలాగా వస్తుందంట. సో మోస్ట్ ఆఫ్ ద టైం అది రాదు. కానీ మనం ప్రయత్నం చేసాం అనుకో, అట్లనే గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అంతా మనం హరికృష్ణ చాంట్ చేసాం అనుకో, అప్పుడు హరికృష్ణ చాంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అనుకో, మనం హరికృష్ణ చాంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? కృష్ణ నీ సేవలో నన్ను పెట్టు అని ప్రే చేస్తున్నాం కదా. అప్పుడు కూడా అట్లా గుర్తు చేసుకుంటాం, కృష్ణ నీ సేవలో నన్ను పెట్టు అని గుర్తు చేసుకుంటాం. మాట రాకపోయినా, చాంటింగ్ రాకపోయినా బయటికి అది ప్రయత్నం చేస్తున్నాం కదా, ఆ స్మరణం కూడా ఆటోమేటిక్గా వస్తున్నట్టు. ఎప్పుడు ఎందుకు వస్తుంది? లైఫ్ అంతా మనం చాంటింగ్ చేసేటప్పుడు అట్లా స్మరణం చేసాం కాబట్టి అప్పుడు కూడా ఈజీగా వస్తుంది. ఇంకోటేమో కృష్ణుడు మనకి హెల్ప్ చేస్తారన్నమాట ఆ స్మరణం రావడానికి. మనం అడగాల అయితే డైలీ. మనం ఏం చేస్తాము, మనం భగవంతుడి సేవలో ఉందాం అనుకుంటున్నాం, దానికి ఏది అవసరమైతే అది చేయమన్నారు భగవంతుడి. దట్ ఇన్క్లూడ్స్ మృత్యు వచ్చినప్పుడు భగవంతుడి సేవలోకి వెళ్ళడానికి హెల్ప్ చేస్తామంట భగవంతుడు. మేక్ సెన్స్? ఇండివిజువల్ గా అడిగితే భగవంతుడికి చాలా చాలా ఉంటాయి. నేను చాంటింగ్ మంచిగా చేసుకోవాలి, నేను హియరింగ్ మంచిగా చేసుకోవాలి, నేను రీడింగ్ మంచిగా చేసుకోవాలి, నేను మార్నింగ్ తొందర లేవాలి, చాలా కూడా ఉంటాయి కదా. సో బ్రాడ్ మెయిన్ ప్రిన్సిపల్ మనం అడగాల్సింది భగవంతుని నీ సేవలో ఉండేటట్టు చూడు, ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో ఉండేటట్టు చూడమని బ్రాడ్ గా అడగచ్చు అన్నమాట. దాంతో పాటు ఎడిషనల్ థింగ్స్ కూడా అడుక్కోవచ్చు కావాలంటే. నేను ఒకసారి విన్నాను ప్రభుజీ, ఒక డివోటీ అంటుంటే, అంటే మనం దేవునికి మొక్కేటప్పుడు ఏం మొక్కాలంటే అంత్య సమయంలో నిన్ను తలుచుకోవాలా. మనం డైలీ ఏదో ఒక అడుగుతాం కదా, ఏదో పిల్లల కోసమో ఏదో ఒకటి అడుగుతాం కదా, అట్లా అడగొద్దు. మనం ఏమి అంత్య సమయంలో నిన్ను తలుచుకోవాలా, అది ఈ కృష్ణ అని చెప్పాలనేసి అంటుండే. అన్ని ఏది తప్పులేదు, కృష్ణ కాన్షియస్ లో ఏది తప్పు ఉండదు అన్నమాట. అది కూడా కరెక్టే. మన కాన్షియస్నెస్ బట్టి, మన ఇప్పుడు భక్తిలో ఉన్న స్టేజ్ బట్టి, ఏ లెవెల్లో మనకి భగవంతుడికి క్లోజ్గా వెళ్ళడానికి ఏది మనకి హెల్ప్ అవుతుంది అనిపించినప్పుడు, కాన్ఫిడెన్స్ వచ్చింది, ఫెయిత్ వచ్చిందో, శ్రద్ధ వచ్చిందో, అది మనం భగవంతుడు అడగచ్చు అన్నమాట. మేక్ సెన్స్? థ్యాంక్ యూ. హరే కృష్ణ. Hare Krishna Prabhuji, wonderful job, great summary,
And the way you ended also the last statement of, was that is the message, right? Thank you for that. And yeah, అంత్యకాలంలో మనము రావాలంటే చాలా సాధన ఉండాలి. ప్లస్ మనం ఏం అడుగుతాము అనేది ఒక విధంగా ఏం అడగొద్దు, ఆటోమేటికలీ ఇట్ హ్యాపెన్స్ వెన్ యూ డూ దట్ సరెండర్. Bhagavan is with us as much as we are trying to be with him, right? So at Mirannatlu automatica that can happen, but asking that specific question is great also, right? In prayer, when I'm leaving, give me that ability to to remember you, is a great way to really ask. And so that's a very good question, Mataji. And yeah, no harm in doing that. But after some time he knows it, you don't ask all the time, then that becomes another problem. Like, you are too much asking just that. But that is a very, very good prayer, very good desire to ask. So I don't see any harm in that. But sometimes people have fear of death and all those things, right? So I think, yeah, that's a great thing. Yeah, it's difficult, but it is possible. And a lot of people do that. Yeah, thank you, Prabhuji. Yeah, thank you, Shalimata. ప్రభుజీ నాకు ఒకటి క్వశ్చన్ ఉంది. ప్రభుజీ ఇప్పుడు మనము భక్తి చేస్తున్నాం కదా, మళ్ళా ఇప్పుడు మనకి ఇంత ఫ్రీక్వెంట్ గా కృష్ణుడు గుర్తు రావట్లేదు. అంటే భక్తి చేస్తున్నాము, సర్వీస్ చేస్తున్నా కానీ కూడా మనకి కళలో కూడా మామూలు కూడా గుర్తు రావట్లేదు. అంత్య సమయంలో గుర్తుకొస్తాని గ్యారంటీ ఏంటి ప్రభుజీ? గ్యారంటీ లేదు, అందుకని భగవంతుని ప్రే చేస్తున్నాం అన్నమాట రెగ్యులర్. గ్యారంటీ లేదు, అందుకని మనం మన మన సాయశక్తిలో మనం చేయటం వరకే భక్తి. తర్వాత కృష్ణుడి అనుగ్రహం వల్ల కృష్ణుడు మనకి రైట్ సిచ్యుయేషన్ తీసుకొస్తారన్నమాట. అదే భగవంతుడి డైరెక్ట్కి వెళ్ళటమో, నెక్స్ట్ జన్మ మళ్ళీ ఇంకో భక్తులు ఇంట్లో పుట్టడమో కృష్ణుడు చూసుకుంటారు. మన తరపున మనం ఎంత సాయశక్తిలో మనం ఎంత కెపాసిటీ ఉందో అంతవరకు మంచిగా చేయాలన్నమాట భక్తి, అంతే. దాని గ్యారంటీ. మేక్ సెన్స్? Yes, Prabhuji. Thank you much. Hare Krishna. Any other comments or questions? Okay, so we can end here. Srimad Bhagavatam ki jai, Sri Prabhupada ki jai. Vanchakalpa tarabhyasya kupasnindu bevacha paditanam pavanebhyo vaishnavibhyo namo namo. Thank you so much, devotees. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Thank you very much, Prabhuji. Hare Krishna. Thank you, Prabhuji. Thank you, Prabhuji.